మెదక్ జిల్లా రామాయంపేటలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం మర్డర్ ఘటన నిరసిస్తూ రామాయంపేటలో వైద్యులు ఓపీ సేవలను నిలిపివేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులు సిద్దిపేట చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, వైద్యులపై దాడులను ఖండించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ చట్టంలో అత్యంత కఠినమైన శిక్ష ఏది ఉన్నా ఆ నిందితులపై అమలు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఈరోజు మేము ఓన్లీ ఓపీ సేవలు మాత్రమే చూడట్లేదు, ఎమర్జెన్సీ సేవలు అన్నీ చూస్తున్నాం. ఏంటంటే డాక్టర్లు రక్షించే వాళ్ళని మీరు ఇలా శిక్షించొద్దు, రక్షించే వాళ్ళని రక్షించాలి. కోల్కతా డాక్టర్కు తగిన న్యాయం జరిగే వరకు మేము ఇలా పోరాటం చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు. మీ పేరు సార్? డాక్టర్ ప్రదీప్ రావు. చెప్తారా సార్ మీరు? సార్ ఏ సార్ అండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రామాయంపేట్, మెదక్ జిల్లా. డాక్టర్ మోహిమిత రేప్ అండ్ మర్డర్ కోల్కతా మెడికల్ కాలేజ్లో ఈ మధ్యనే జరిగింది. దానికి నిరసనగా మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి నిరసన తెలుపమని ఆర్డర్స్ వస్తున్నాయి. దానికి విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ సెక్టార్ నుంచి మనకు గవర్నమెంట్ నుంచి అట్లాంటివి ఏం లేదు. ఓపీ సేవలు యథావిధంగా నడుస్తున్నాయి. కాకుంటే మేము డాక్టర్కి మేము మద్దతుగా తెలపడానికి నిరసన తెలియజేస్తున్నాము. వెంటనే ఎవరైతే మర్డర్ చేసారో, రేప్ చేసారో అతన్ని వెంటనే ఆల్రెడీ పట్టుకున్నాను. తర్వాత అతన్ని వెంటనే అతి కఠినంగా ఉరి తీయాలని మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్లు, ఆసుపత్రి స్టాఫ్ అందరం నిరసనగా అమ్మాయికి మద్దతు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మీద జరిగిన అమానుషమైన ఘటన ఏదైతే ఉందో మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ వైద్యులుగా మేము దేశం అంతటా కూడా కేవలం అత్యవసర సేవలు మాత్రమే, ఎమర్జెన్సీ సర్జరీస్ మాత్రమే తీసుకుంటూ, ఇది ఒక స్ట్రైక్ కానీ బంద్ కానీ కాదండి. కేవలం ఈ జరిగిన అమానుష సంఘటనకి మా సంఘీభావం తెలుపుతూ డాక్టర్లకు మద్దతుగా మేము కేవలం ఓపీ సేవలు మాత్రమే నిలిపివేయడం జరిగింది. తర్వాత మనము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము, డాక్టర్ల మీద ఏదో ఒక విధంగా అటాక్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లు కూడా మనుషులే, మనందరము మనుషులే. మానవత్వం అనేది మర్చిపోకుండా ఒక విషయం గుర్తించాలి, ఏ డాక్టర్ అయినా కూడా ఒక పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడడానికే శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కాకపోతే డాక్టర్లు దేవుడితో సమానం అంటారు, కానీ దేవుళ్ళం కాదండి. వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాం, కానీ కొన్నిసార్లు పేషెంట్ రెస్పాండ్ కాకపోయినా, వ్యవస్థలో లోపాల వల్ల కొన్ని చేయలేకపోయినప్పుడు డాక్టర్లు ముందుండడం వలన ఫస్ట్ పేషెంట్ యొక్క రియాక్షన్ అనేది డాక్టర్స్ మీదే జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, వైద్యులందరూ మిమ్మల్ని కాపాడుతారు, కాబట్టి కాపాడే వైద్యులను మీరు కాపాడుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు. మీ పేరు సార్? నేను డాక్టర్ కమల్ అండి, సంజీవిని హాస్పిటల్ నుంచి.